బ్రేకింగ్ న్యూస్. ఆ గ్రామంలో వరుస మరణాలు సంభవించడంతో గ్రామస్తులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. కొంతమంది వ్యక్తులు గ్రామస్తులను క్షుద్ర పూజలు చేసి చంపుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ ఆలయాన్ని ధ్వంసం చేశారు. నెల్లూరు జిల్లా తడమండలం కొండూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. హైవే పక్కన ఉన్న చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కొండూరు గ్రామస్తులు ధ్వంసం చేశారు. ఈ ఆలయంలో కొందరు తాంత్రిక పూజలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానికుల అనుమానాలకు ఆజ్యం పోస్తూ అక్కడ తాంత్రిక పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఆలయంలో కొందరి ఫోటోలు, వివిధ రకాల రసాయనాలు బయటపడ్డాయి. ఈ ఆలయ పరిసరాల్లో రాత్రి వేళల్లో వింత శబ్దాలు, వాసనలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని కూల్చామంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రైట్, పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలరాజు అందిస్తారు. బాలరాజు, ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. సురేష్, తాంత్రిక పూజలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే దుర్మార్గులను హిందూ సంఘాలే వ్యతిరేకిస్తూ తరిమి కొడుతున్న ఎక్కడో ఒక దగ్గర పాగా వేస్తూ వీరైతే ఆయా ప్రాంతాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని వారి జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నేటి ఘటన కానీ చూసినట్లయితే ఈ తాంత్రిక పూజారి ఏకంగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఓం శ్రీ జగత్ చాముండేశ్వరి శక్తిపీఠం పేరుతో ఓ వసరా వంటి నిర్మాణాన్ని చేపట్టి అందులో చాముండేశ్వరి విగ్రహం, అమ్మవారి విగ్రహంతో పాటు కాళికాదేవి అమ్మవారి విగ్రహాన్ని కూడా చేసి సాధారణ పూజల ముసుగులో తాంత్రిక పూజలకు పాల్పడుతున్నట్లు గత కొంతకాలంగా గ్రామస్తులు అనుమానాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొండూరు గ్రామస్తుల భయంతో కూడిన ఆగ్రహం ఆదివారం తీవ్ర రూపం దాల్చింది. హైవే పక్కన ఉన్న ఆ దేవాలయాన్ని అయితే ధ్వంసం చేశారు. ఇది ఆలయం కాదు, శక్తిపీఠం అసలే కాదు, కేవలం క్షుద్ర పూజలు నెరవేవంటూ కూడా వారందరూ కూడా విరుచుకుపడ్డారు. వారిలో నెలకొన్న అనుమానాలు గత కొంతకాలంగా గ్రామంలో పలువురు మృతి చెందడం ఈ తీవ్ర చర్యకైతే దారితీసింది. ఇక కొండూరు గ్రామదేవత ఆలయం పక్కనే ఈ శక్తిపీఠం పేరుతో ఒక వసారాయం వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి పూజలు, హోమాలు అయితే నిర్వహిస్తున్నారు. పూజలు అనుమానాస్పదంగా ఉన్నాయని, రకరకాల శుద్ర పూజలు కూడా చేస్తున్నారంటూ కూడా పలువురు గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే రాత్రి వేళల్లో చూసినట్లయితే వింత శబ్దాలు, వింత వాసనలు కూడా ఈ వసారా వంటి నిర్మాణం నుంచి కూడా బయటకు వస్తున్నాయని, ఇటుగా తమ గ్రామంలోని పొలాలకు కూడా వెళ్లాల్సి వస్తుందని, ఆ గ్రామాలకు వెళ్లే సమయంలో కూడా అనేక భయాలకు గురి అవుతున్నామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్పుకొని వస్తున్నారు. అయితే ఇటీవల చూసుకున్నట్లయితే ఈ గ్రామంలో అంటే ఆ నిర్మాణం ఎప్పుడైతే మొదలుపెట్టి ఆ పూజలు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అక్కడి నుంచి గ్రామంలో సుమారు 10 మంది వరకు మృతి చెందడంతో ఆ గ్రామస్తులు మరింత భయాన్ని గురి అవుతున్నారు. అయితే ఈ క్రమంలో నేడు ఆ ఆలయాన్ని అయితే ధ్వంసం చేసి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా పరిశీలించారు. అయితే ఆ పరిశీలించిన క్రమంలో అనేక గ్రామాలకు, అనేక ప్రాంతాలకు చెందినటువంటి అనేక మంది ఫోటోలు కావచ్చు, ఈ సైన్స్ కి సంబంధించినటువంటి అనేక రసాయనాలు కావచ్చు, అన్ని కూడా బయటపడడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా తమ భయానికి, తమ అనుమానాలన్నీ కూడా ఇవన్నీ కూడా బలపరుస్తున్నాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ ఆలయాన్ని మొత్తం కూడా తీవ్ర స్థాయిలో ధ్వంసం చేశారు. అయితే విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారందరినీ కూడా పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ గ్రామస్తుల ఆగ్రహం తగ్గకపోవడంతో పూర్తి స్థాయిలో ఆ ఆలయాన్ని తొలగించి అక్కడ ఉన్నటువంటి పూజారిని కూడా ఇకపై అక్కడికి రాకుండా చర్యలు చేపడతామంటూ కూడా పోలీసులు హామీ ఇచ్చారు. అయితే పోలీసులు హామీ ఇచ్చినప్పటికీ కూడా గ్రామస్తులు మాత్రం పూర్తి స్థాయిలో తొలగిస్తేనే అక్కడి నుంచి కదులుతామంటూ కూడా భీష్మించి కూర్చున్న పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. సురేష్, థ్యాంక్ యూ బాలరాజు.